मरकजी वजीर जी किशन रेड्डी ने रियासत आंध्र प्रदेश के श्रीशैलम का दौरा किया। इस मौके पर जिले नंदियाल में प्रसादम स्कीम का इफ्तिताह उन्होंने अंजाम दिया। उन्होंने कहा कि प्रसादम स्कीम आइंदा माह मुकम्मल हो जाएगी। इसके अलावा मरकजी वजीर रेलवे से बात करने के बाद श्रीशैलम के लिए रेल की खिदमत शुरू करने के लिए इकदाम किए जाएंगे, जबकि हैदराबाद ता श्रीशैलम तक भी रेलवे सहूलत को भी गौर किया जाएगा। మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం సింపుల్గా పెద్ద ఉత్సవంలా కాకుండా ఫార్మాలిటీగా వాటన్నిటిని కూడా పూజ ద్వారా పూర్తి చేద్దామని చెప్పడం జరిగింది. దేవాలయానికి సంబంధించి చుట్టుపక్కల ఇది త్వరలోనే పూజా కార్యక్రమం ద్వారా ఇది భక్తులకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పాను. వాళ్ళు అన్ని రకాలుగా ఎప్పుడు పూర్తి చేశారని చెప్తే అప్పుడే వెంటనే నేను కూడా వస్తాను. మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం సింపుల్గా పెద్ద ఉత్సవంలా కాకుండా ఫార్మాలిటీగా వాటన్నిటిని కూడా పూజ ద్వారా పూర్తి చేద్దామని చెప్పడం జరిగింది. దేవాలయానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రధానంగా దేవాలయానికి సంబంధించినటువంటి గోవులు 1300 గోవులు అద్భుతంగా గోశాల నిర్వహిస్తూ ఉన్నారు. నేను చూశాను, చాలా గోవులు కొంత బలహీనంగా ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి ఆహారం అది చుట్టుపక్కలంతా ఫారెస్ట్ కాబట్టి కొంత ఏరియా గోవుల కోసం కేటాయించినట్లయితే అక్కడ గోవులు అక్కడ దానికి కావాల్సినటువంటి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడతాను. ఎందుకంటే దేవాలయానికి సంబంధించినటువంటి గోవులు పరమ పవిత్రమైనటువంటి గోవులు, కోట్లాది మంది ప్రజలు పూజించేటువంటి గోవులు, అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చుట్టుపక్కల దేవాలయ చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చగడ్డి తినేటువంటి హక్కు గోవులది. దాన్ని మనం కాదనడము మంచిది కాదు. కాబట్టి అది కూడా నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈరోజు తీసుకెళ్తాను. అదేవిధంగా మార్కాపురం వరకు ట్రైను ఈ యొక్క శ్రీశైలం